ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెల శంకర్ గౌడ్ అనే డ్రైవర్ సాబు పెట్రోల్ మీద గుమ్మరించుకొని బలిమేడికి జీవి తీసుకున్నాడు కదా. అగో ఆయన సావుకు సర్కారే కారణం అని సర్కారే ముందుగాల స్పందించుంటే ఆయన జీవి తీసుకునేటోడు కాదు. వాళ్ళ కుటుంబానికి దూరంగా అకపోవని మనుండంగా మంచినీళ్ళు పోయలేదు కానీ సచ్చినాక సమాధి మీద బర్రెను కట్టేసిండ్రు అన్నట్టు ఇగో ఈ పని చేసిర్రట. జరగకూడదని ఇప్పుడు ముద్దుగానే చెప్తున్నారు కానీ వాళ్ళు అట్లా జీవి తీసుకునేందుకు కారణం అయ్యేదే కొందరు మీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము అందరూ కూడా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసి ప్రభుత్వంలో ఉన్న లీడర్లు కూడా ఇచ్చిన హామీలను చెప్పిన టైంకు నెరవేర్చితే ఎవరెందుకు జీవి తీసుకుంటారు మేడం? సరే కానీ అసలు ముచ్చట చెప్పుర్రి. ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం మంచి పనే చేసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మీరు తీసుకునే కొన్ని వంకరటింకర నిర్ణయాలతోని మీరాడే అబద్ధాలతోని కుటుంబాలే అగమవుతున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే కాడికి వస్తున్నది. ఇక ఇప్పటి సంధాన ఇటువంటి సావులు కాకుండా ఉండాలంటే తమరిచ్చిన మాటలు నిలబెట్టుకొని ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాపాడుకుంటే మంచుకుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.